హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజైతే మనం చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికోసం నాటుకోడి చికెన్ తీసుకున్నానండి. నీట్‌గా వాష్ చేసుకొని, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాక, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది ఏంటంటే, ఫస్ట్ మనం స్టవ్ మీద ఈ నాటుకోడి చికెన్ అందరిని పెట్టుకొని, వాటర్ లేకుండా ఫస్ట్ మనమైతే దాన్ని దగ్గర పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేను 2 కేజీస్‌కి 2 కేజీస్ చికెన్‌కి 750 ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ముందుగా మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా వెల్లుల్లిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నిమ్మరసాన్ని కూడా ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవాలండి. మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం చేసుకున్న చికెన్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ పీసెస్ అంతా దగ్గర పడిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోవాలండి ఆయిల్ నుంచి. నెక్స్ట్ ఆయిల్‌లో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ పాటు అలా ఫ్రై చేసిన తర్వాత సపరేట్ చేసిన ఆ పీసెస్ అన్నిటిని కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. వాటన్నిటిని కూడా ఒక 15 మినిట్స్ పాటు మీడియంలో పెట్టుకొని కుక్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాక మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసినట్లయితే 3 మంత్స్